ఎందుకంటే సేవకుని యొక్క భార్యకు ఈ ఆస్తులు ఉండవు. ఇప్పుడున్నటువంటి సేవకుల భార్యలకు చూడండి, ఆస్తులు ఉంటాయా ఉండవా? మీకు తెలిసి చెప్పండి ఒకసారి. ఉంటాయా ఉండవా? వాళ్ళ పేపర్లు బాండ్లు దండుకుంటూ వెళ్ళాయి, ఎక్కడెక్కడ ఇన్సూరెన్స్ వేసి పెట్టింటారు. చాలా చాలా డబ్బు ఉంటుంది. కానీ ఒక పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నటువంటి కుటుంబమునకి, పరిశుద్ధాత్మ నడిపింపు లేని కుటుంబమునకి తేడాను మీరు గమనించాలి. ఒక నిజమైన సేవకుని కుటుంబము ఆస్తులతో ఉండదని నిక్కచ్చిగా చెప్పగలరు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. ఆమేన్. ఒకవేళ ఉన్నది అంటే అది పరిశుద్ధాత్మే వారి స్వాస్థ్యమైంది, సంఘమే వారి స్వాస్థ్యమై ఉన్నది, వాక్యమే వాళ్ళ ఆస్తి ఉన్నది. అందుకే